ಸ್ನೇಹಿತರೆ ನಮಸ್ಕಾರ. RN5 ನ್ಯೂಸ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ಯಹನಗುಂದಿಯ ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾಯೋಗಿನಿ ಮಾತಾ ಮಾಣಿಕೇಶ್ವರಿ ಒಂದು ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇಂದು ಟ್ರಸ್ಟ್ನ ಸದಸ್ಯರಾಗಿರುವಂತಹ ಜವಜೀವನ್ ರೆಡ್ಡಿ ಅವರು ಪತ್ರಿಕಾ ಮಾಧ್ಯಮದ ಜೊತೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ ಸ್ನೇಹಿತರೆ, ಅವರು ಏನು ಮಾತನಾಡಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿದುಕೊಂಡು ಬರೋಣ. ಯಹನಗುಂದಿ ಧ್ಯಾನ ಮಂದಿರವು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಿರುವಂತಹ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಭಂಗವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾ ಇದೆ. ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವಂತಹ ಮೌಲಾಲಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಈ ಒಂದು ಮಹಾಯೋಗಿನಿ ಅಮ್ಮನವರು ತಪಸ್ವಿ ಮಾಡಿರುವಂತಹ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಪವಿತ್ರಕ್ಕೆ ಧಕ್ಕೆಯಾಗುತ್ತಾ ಇದೆ. ದರ್ಗದಲ್ಲಿ ಬರುವಂತಹ ಪ್ರಾಣಿ ಹಿಂಸೆ ಮಾಡಿ ಅಲ್ಲಿಗೆ ಮಟನ್ ಮತ್ತು ಚಿಕನ್ ಅಂತಹ ಎಲ್ಲ ಮಾಂಸಾಹಾರವನ್ನು ತಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತಿನ್ನುವುದರಿಂದ ಪವಿತ್ರಕ್ಕೆ ಧಕ್ಕೆ ಆಗುತ್ತಾ ಇದೆ ಎಂದು ಅವರು ಆರೋಪವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಭಾಗದ ನಡೆದಾಡುವ ದೇವತೆ ಮಹಾಯೋಗಿನಿ ಮಾತಾ ಮಾಣಿಕೇಶ್ವರಿ ಅವರು ಈ ಭಾಗಕ್ಕೆ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರವಾಗಿ ಉಳಿದುಕೊಂಡಿರುವ ಒಂದು ಕ್ಷೇತ್ರವನ್ನೇ ಉಳಿಸಿಕೊಂಡು ಹೋಗಲು ರಕ್ಷಣೆಗೆ ಮುಂದಾಗದ ಅಧಿಕಾರಿ ವರ್ಗದವರು ಎಂದು ಅವರು ಆರೋಪವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಮದ್ಯ ಮಾಂಸವನ್ನು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತರದ ಹಾಗೆ ನಿಷೇಧವನ್ನು ಆಜ್ಞೆಯನ್ನು ಹೊರಡಿಸಬೇಕು. ತಪ್ಪಿತಸ್ಥರ ಮೇಲೆ ಕಾನೂನು ರೀತಿಯಲ್ಲಿ ಕಠಿಣ ಕ್ರಮ ಕೈಗೊಂಡು ಇಲ್ಲಿರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಯಾವುದೇ ರೀತಿಯಿಂದ ಅಡಚಣೆ ಉಂಟಾಗದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು ಎಂದು ಸಂಬಂಧಪಟ್ಟ ಜಿಲ್ಲಾಡಳಿತಕ್ಕೂ ತಾಲೂಕಾ ಮತ್ತು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಗೆ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡರು. ಮದ್ಯ ಮಾಂಸ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತರದ ಹಾಗೆ ನಿಷೇಧಾಜ್ಞೆಯನ್ನು ಹೊರಡಿಸಿ ಅಮ್ಮನವರಿಗೆ ಯಾವುದೇ ರೀತಿಯಿಂದ ಅಮ್ಮನ ಭಕ್ತರಿಗೆ ತೊಂದರೆಯಾಗದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕೆಂತೇಳಿ ಜಗಜೀವನ್ ರಾಮ್ ಅವರು ಅಧಿಕಾರಿಗಳ ಜೊತೆ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡು ಯಾವುದೇ ಕಾನೂನಿಗೆ ಮತ್ತು ಅನೇಕ ಸರಿ ಬಂದು ಅಧಿಕಾರಿಗಳು ಹೇಳಿದರೂ ಕೂಡ ಯಾವುದೇ ಅಧಿಕಾರಿಗಳ ಮಾತಿಗೆ ಕಿಮ್ಮತ್ತು ಕೊಡದಂಥ ಮೌಲಾಲಿಯ ದರ್ಗಕ್ಕೆ ಬರುವಂಥ ಭಕ್ತಾದಿಗಳ ವಿರುದ್ಧ ಆಕ್ರೋಶವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಬನ್ನಿ ನೋಡೋಣ ಸ್ನೇಹಿತರೆ, ಅವರು ಏನು ಮಾತನಾಡಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳ್ಕೊಂಡು. నా పేరు జగజీవన్ రెడ్డి. ఇక్కడ నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను ఇక్కడ ట్రస్ట్ లోపల. ముఖ్యంగా ఈ యొక్క యానగంది క్షేత్రం అనేది మాణిక్యగిరి సర్వే నంబర్ 41. ఈ 41 ఈ దర్గాతో పాటు 55 ఎకరాలు మొత్తం టోటల్గా 50 ఎకరాలు క్లియర్ కంప్లీట్గా అమ్మ ఆధీనం ఉంది. ఎంత ఈ స్థలం దర్గా కూడా అమ్మ ఆధీనం ఉంది. మేమేమంటున్నామంటే సపరేట్గా దర్గాకి ముత్తబల్లి కానీ దర్గాకి ఎలాంటి పూజలు ఎవరు రాకూడదు. మా ఆధీనం నుండి మేమే పూజ చేసుకుంటాం. మౌలాలికి మేమే పువ్వులు ఎక్కించుకుంటాం, మిఠాయి ఎక్కించుకుంటాం. అది మా ఆధీనంలో మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక పవిత్ర స్థలం. ప్రపంచంలో కల్లా అతిపెద్ద పవిత్ర స్థలం ఇది. ఇది ఒక తపోభూమి. ఈ తపోభూమిలో ఇలాంటి చూస్తూ ఊరుకోలేం. మేము కూడా కలెక్టర్కి కానీ జిల్లా ఎస్పీకి కానీ తహసీల్దార్కి కానీ ఇక లోకల్ స్థానిక పోలీస్ స్టేషన్ అందరూ కూడా తెలియపరచడం, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా అధికారులు స్పందన లేదు. ఇక్కడ తహసీల్దార్ స్వయంగా ఒక రూల్ ప్రకారం ఏమంటారు, తహసీల్దార్ స్వయంగా ఒక గిర్దావర్, ఒక సర్వేయర్ లేదా డిప్యూటీ తహసీల్దార్ ఎవరైనా వచ్చి ఇక్కడ డ్యూటీ చేయాలి. ఈ పండుగ ఉన్న రోజు, ఈ పీర్ల పండుగ ఉన్న రోజు స్పెషల్గా తెలంగాణ మొత్తం కూడా ఉన్నది. కానీ మరి ఈ యానగంది చుట్టుపక్కల క్షేత్రాల చాలా విపరీతంగా అయిపోయింది. ఈ దర్గా పేరు మీద జంతువులను కోయడము, ఇక మటన్లు వండుకొని వచ్చి మా దగ్గర తీసుకురావడము, ఇలాంటివి రెగ్యులర్ చేస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే అమ్మగారు ఇప్పుడు 2020లో శరీరం వద్ద లింగనిష్టలో కూర్చున్నారు. అమ్మగారు స్వయంగా ప్రకృతి అమ్మగారు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇలాంటి జంతు బలి ఇవ్వకూడదు. హైకోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్ ఉన్నది, జంతు బలి చేయొద్దని. ఆ హైకోర్టు ఆర్డర్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ అధికారులను కానీ, ఈ కలెక్టర్ని కానీ, ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా మేము ఇది జంతు బలి జరగదని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మెడిటేషన్ పొద్దున సాయంకాలం 2 పూటలు మెడిటేషన్ ఇస్తుంది. మెడిటేషన్ విన్నప్పుడు ఈ యొక్క సపోర్ట్ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అందరు ధ్యానంలో జపంలో ఉంటారు. ఆ టైంలో ఈ విధంగా మాకు సపోర్ట్ వస్తే ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలక్ట్రికల్ కూడా థెఫ్ట్ చేస్తారు.
మాకేమో ఎలక్ట్రికల్ ఆశ్రమానికి యానగంధ ఆశ్రమానికి మాకేమో అన్ని మీటర్లు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లిస్తున్నాం, వాళ్ళు ఒక్క రూపాయి కూడా రెవెన్యూ చెల్లిస్తలేరు. మానవతో తృప్త మేము మంచినీరు కూడా మా మోటార్ మా ట్యాంక్ నుంచి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇయ్యం కూడా ఇన్ని మానవతో తృప్త ఈ విధంగా సహాయం చేయంగా కూడా వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. మా భక్తులకు చాలా డిస్టర్బ్ అవుతున్నది. ఇది తపోభూమి. ఈ తపోభూమిలో ఇలాంటి జరిగితే మా బాధ కలుగుతుంది. భక్తులందరూ మాకే కాదు భక్తులందరికీ బాధ కలుగుతుంది ఈ విధంగా చేస్తుంటే. ఇంకోటి మేము వాళ్ళకు మేము పై వరకు మా రోడ్డు యూజ్ చేస్తారు, అయినా మేము ఏమంటలే మానవ తృప్త. మంచినీళ్ళు యూజ్ చేస్తారు, రోడ్డు యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కటి మా వల్ల ఉపయోగం చేసుకుంటారు. కానీ మాకు వాళ్ళ సహకారం ఏం లేదు. మేము చెప్తే మాకు వినటం లేదు. ఈ విధంగా నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఏంటంటే ఈ పీర్ల పండుగ వచ్చినట్టు స్పెషల్ గా రూల్ ఉంది. రెవెన్యూ ఆఫీసర్లు ఇక్కడ డ్యూటీ చేయాలి, పోలీస్ అధికారులు కూడా జాయింట్ గా ఉండి డ్యూటీ చేసి వచ్చేటోళ్ళని ఇవన్నీ మీదకి తీసుకొని జంతు బలి చేయకుండా, మరి ఎలాంటి మత్తు పదార్థాలు చేయకుండా, జీవహింస పదార్థాలు మాంసాలు అలాంటివి తేకుండా వాళ్ళని నిగరాని వాళ్ళే చెకింగ్ చేసి వాళ్ళే పట్టుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ. హైకోర్టు డైరెక్షన్ ఉంది, డైరెక్ట్ రెవెన్యూ అధికారులు కలెక్టర్కి డైరెక్షన్ ఉంది, ఎస్పీకి డైరెక్షన్ ఉంది. వాళ్ళు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని నేను ఒకటే కోరుతున్నాను.